నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకి వచ్చేలా అమరావతి లోగోని ఆంగ్లంలో అమరావతి పేరుతో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని తెలియజేశారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని పనులు వేగంగా పునరుద్ధరించాల్సి ఉందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గం నుంచి సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడారు. బీజేపీ జాతీయ భావాలతో పనిచేసే కార్యకర్తల సమూహం కాషాయ కండువా కప్పుకోవడంతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. నియోజకవర్గం నుంచి బీజేపీలో చేరిన జాగర్లమూడి ఎలమందరావు, జాగర్లమూడి వారి పాలెం సర్పంచ్ జాగర్లమూడి వెంకటరత్నంతో పాటు మరికొంతమంది కమలం పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జి, బీజేపీ ఆర్టిజన్ సెల్ స్టేట్ కన్వీనర్ కొండముడి బంగారుబాబు, బీజేపీ నాయకులు తమ్మన శ్రీనివాసరావు పాల్గొన్నారు. మీరు కాంగ్రెస్ వచ్చినప్పుడు మేము మీతో ఉన్నాం. జంపాని రవి, జంపాని రాజ్యం కలిసి మీతో తిరిగేవాళ్ళం. బాబాయ్ గ్రామంలో బాగా యాక్టివ్ ఉంటారు. రేపు సభ్యతలు మా గ్రామంలో 350 అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల పార్లమెంట్ జిల్లా నుండి అద్దంకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా దేశానికి అందిస్తున్నటువంటి సేవ మరియు అవినీతి రహిత పాలన ఏదైతే దేశానికి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వచ్చిందో దాన్ని చూసి దాని నుండి స్ఫూర్తి పొంది ఈ రోజు పెద్ద సంఖ్యలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారి చేరికతో ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. వారందరూ కూడా గమనించవలసినటువంటి విషయం, ఇవాళ కేవలం మనం భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం మాత్రమే కాదు, కండువాతో పాటుగా బాధ్యతలు కూడా వస్తాయి అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మనం ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళుతున్నాము, దానిలో కూడా వారందరూ చురుకుగా పాల్గొని ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్పించి భారతీయ జనతా పార్టీని అద్దంకి నియోజకవర్గంలో ఖచ్చితంగా బలోపేతం చేస్తారు అని విశ్వసిస్తూ మన పార్లమెంట్ సభ్యురాలు, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మన జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మేము భారతీయ జనతా పార్టీ కండువగా వేసుకొని మేము పార్టీలో చేరడం జరిగింది. మనం మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవటానికి మన నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలబెట్టాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన కృషి చేస్తున్నారు. ఆయన ఆదేశాలతోటి ఆయన చేసేటువంటి నిస్వార్థమైనటువంటి సేవను చూసి మేము అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్దంకి నియోజకవర్గం నుంచి, బాపట్ల జిల్లా నుంచి అనేక మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు నరేంద్ర మోడీ గారి పాలన చూసి బీజేపీ యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఇంతమంది పెద్ద ఎత్తున
భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఈ రోజు నుంచి ఎవరైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి లోబడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేశభక్తి గల వాళ్ళందరినీ మా పార్టీలో చేర్చుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను అంత్యోదయ ద్వారా చిట్ట చివరి వ్యక్తికి చేర్చేంత వరకు మేమంతా కలిసి మాతృభాష తెలుగు ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. తెలుగు భాష దినోత్సవం గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. తెలుగు తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మ కలిసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్రవర్మ అన్నారు. తెలుగు భాషపై ఎంతో మక్కువ ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ తెలుగు జాతి కొరకు తెలుగుదేశం పార్టీని ఆవిష్కరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓ జి రవీందర్, ఫోరం ఫర్ బెటర్ పార్లమెంట్ అధ్యక్షులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి ఇద్దరు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 29వ తారీఖున మనందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. 1863 సంవత్సరంలో జన్మించినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి ప్రాంతంలో జన్మించి 1863 అంటే బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మనందరం దాస శృంఖలాల్లో జీవిస్తున్న సమయాన మనందరి భాషలో కూడా సంస్కృత పటాటోపం, సంస్కృత ప్రభావం, సంస్కృత పాండిత్యం ఇవన్నీ రాజ్యం వెళ్తున్న రోజుల్లో కవి అంటే సంస్కృత పదాలు వాడి గంభీరమైన శబ్దాలతో రాస్తేనే కవిత్వం. అది వచనమైన, పద్యమైన, ఏదైనా అన్య దేశకోశ పదాలు అంటే సంస్కృతం అనే దాంట్లో ఉంటేనే గొప్ప పాండిత్యం ఉన్నట్టు అనేటువంటి రాజ్యం శాసనాన్ని చదువుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మీకున్న అవ్యాజమైన బాపట్ల పైన ఉన్న ప్రేమతోటి మాకు కూడా మీరు ప్రేమ కలిగించారు బాపట్లలో. సో నేను ఒక 3వ వరుస క్రమంలో 3వ కలెక్టర్ గా ఇక్కడికి వచ్చినందుకు, తెలుగు భాష మీద చాలా అభిమానం ఉన్నందుకు ఒక గీతాన్ని ఏదైనా మేమే స్పాన్సర్ చేసి ఖర్చు మేమే పిలిచి చేసుకోవటం, తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి మన బాపట్ల, మన తెలుగు భాష, మన తెలుగు జాతి అంటూ ఇప్పుడు కలెక్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన కలెక్టర్ గారు కాబట్టి బాగా లోతుగా కూడా పరిశీలన చేసినట్టున్నారు. అంటున్నారు, పద్యం అంటున్నారు, గురించి రాళ్ళు కూడా తెలిసిన వ్యక్తి. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగవహించుకున్నందుకు. కానీ ఒక మంచి ఆలోచన చేశారు. బాపట్ల మీద ఒక అద్భుతమైన పాటను మనం తయారు చేసుకోవాలి. ఆయన మాట చెబుతా ఉంటే నాకైతే వచ్చిందండి. హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం, రిస్క్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న వైద్య సేవలపై అద్దంకి ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అవగాహన కల్పిస్తున్నట్లు హెల్ప్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ అధ్యక్షతన బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి హెల్ప్ వచ్చిన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నమూనాల నిర్మూలన లక్ష్యంతో రూపొందించిన మీకు తెలుసా ఐఈసీ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అద్దంకి ఎస్ఐ సిహెచ్ ప్రవీణ మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ ప్రజలకి సోకకుండా నిర్మూలన నియంత్రణకి అందరూ కృషి చేయాలని, హెచ్ఐవి బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి పూర్తి వివరాలు మీకు తెలియచేయాలని మంచి ఉద్దేశంతో ఈ సమావేశం విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది మంచి పరిణామమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ కె డేవిడ్ రాజు, ప్రాజెక్టు స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్, ORWలు కరుణ, శ్రావణి, పిఈ మల్లేశ్వరి, పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేడం గారు కూడా మీలాగే విద్యార్థి నుండి చదువుకుని ఈడ రాకొస్తే మేడం గారికి అయ్యింది ఈ మధ్య లభించినా లేదా, అట్లాగా కూడా మీరు కూడా చదువుకుంటే, మీరు కూడా ఉన్నత స్థాయికి వస్తే, మీరు రాబోయే రోజుల సమావేశానికి వెళ్ళితే మీకు కోరితే గౌరవం, హోదా, మర్యాద దొరికింది. అట్లా కాకుండా మీరు వేరే మార్గానికి వెళ్తే, నేను ఒంగోలు కోర్టులో 12 సాయంత్రం వరకు ఉన్నాను. అప్పుడు 10 మంది పోలీసులు ముగ్గురిని జీపులో తీస్తున్నారు. 10 మంది పోలీసులు ఏం చేశారు సార్, నిన్నే జీపులో తీస్తున్నారు. పోలీస్ జీపులో వ్యాలు తీస్తున్నారు. అందులో నుంచి ఒకడు నడవలేని పరిస్థితుల్లో కాలు తీసి కాలు కింద పెట్టలేని పరిస్థితులు ఉన్నాడు. అంటే అంత భయంకరంగా వాడికి పోటీకి జరిగింది. ఎందుకు జరిగింది తెలుసా, వాడు జిల్లానికి ఎంత హెచ్ఐవి ప్రోగ్రామ్ మీకు తెలుసా అనేది నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఆ డిసీజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వేరుగా చూడొద్దు అని. అంటే చాలా మంది అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తారు. సో నేను అలా కాకుండా అతన్ని వేరుగా చూడొద్దు, సమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని వేరుగా చూడొద్దు. ఎందుకంటే అది అంటు వ్యాధి కాదు. నార్మల్ గా మనం మాట్లాడుతూనో లేకపోతే వాళ్ళతో కలిసి తింటేనో లేకపోతే ట్రావెల్ చేస్తేనో అది మనకి వచ్చే డిసీజ్ కాదు. నెక్స్ట్ ఏంటంటే, సో దానివల్ల వాళ్ళు మనం డిస్క్రిమినేట్ చేయొద్దు. అంటే ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. లైఫ్ మీద వాళ్ళ హోప్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఒక థింగ్ చెప్ప. నెక్స్ట్ వచ్చేసి గాంజాయి, ఈ నెక్స్ట్ వచ్చే డ్రగ్స్. మన పేరెంట్స్ మనల్ని వాళ్ళు ఉండాల్సిన పొజిషన్ లో చూడాలి అనుకోవట్లేదు. ఎట్లా అంటే, మన ఇంట్లో వాళ్ళు పొద్దున ఎప్పుడో 8కో 7కో వెళ్ళి సాయంత్రం 5కి 6కి పని చేసుకుని వస్తారు. ఎందుకు? రీజన్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చదివించలేదు. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, నన్ను చదివించారు కాబట్టి నేను 9 to 5 జాబ్ చేసుకుంటూ నా సాలరీ సంపాదించుకుంటున్నాను. అలాంటి పొజిషన్ లో మిమ్మల్ని చూడాలి అని వాళ్ళు పడే కష్టం అంతా లెక్క చేయకుండా మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీరే ఉన్నాం అనుకో, మీ ఫాదర్ డేకి ఎంత సంపాదిస్తారు? 1000 రూపీస్ వేసుకుందాం. నిన్ను తీసుకెళ్ళడానికి కావాలంటే డబ్బులు లేకపోవడం, అవి మీరు సంపాదించలేదు కదా. ఇప్పుడు తిరగడానికి బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇళ్లలో వాళ్ళు పెడతారు కదా డబ్బులు. అబ్బాయి ఎంత తీసుకొచ్చినా అమ్మాయి ఎంత తీసుకొచ్చినా ఏముంది, వాళ్ళు సంపాదించారు కాబట్టి వాటి వాల్యూ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగానే ఉంటది, పేరెంట్స్ ఇచ్చి ఖర్చు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. మనం సపరేట్ గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ప్రతి రూపాయి విలువ అప్పుడు తెలుస్తుంది. ఈ వయసులో ఇమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఈ హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించాలి. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి, ఈ 2 అంశాల మీద స్టూడెంట్స్ గా మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకొని వాటి వల్ల కలిగేటువంటి నష్టాలని అందరికీ తెలియచేయాలి. మీరు ఫాలో అవ్వాలి. ముందు అవి రాకుండా మీరు ముందు జాగ్రత్త పడాలి. అట్లాగే మిగిలిన ఎవరైనా చెడిపోతుంటే. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు మాతృభాషని గిడుగు రామమూర్తి వాడుక భాషలోకి తీసుకువచ్చిన మహనీయులు. మాతృభాషని మర్చిపోతే మాతృదేవతను కూడా మర్చిపోయినట్లే. ఏ దేశంలో ఉన్నా ఎందు కాలిడిన మాతృభాషను మాతృదేశాన్ని మరవకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీరాల రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనేక విషయాల్ని ఈరోజు మన యొక్క చట్టంలో మాట్లాడారు.
ఇవన్నీ చూస్తుంటే ఒకసారి మన పాఠశాల అంటే ఏదో సొమ్ము అంటే పశువులు దాంట్లో సొమ్ములు పోలైంది అదే భాషలో మాట్లాడేటువంటి పరిస్థితి. అలాగే కొరియర్ వెళ్తే అక్కడ మనం ఏదైతే అమ్మాకంలో వాళ్ళు కలిపి అమ్మాయి అంటారు. అంటే పాశ్చాత్యంలో ఆనాడు తెలుగు భాష ఎంత వ్యాప్తి జరిగిందన్నది గుర్తున్నాం. అయితే ఏమంటారంటే తెలుగు భాష అనేది ప్రధానంగా ఉంచుకోవాలి, అన్ని భాషలు నేర్చుకోవాలని నా భావం. ఎందుకంటే ఎక్కడికైనా ఇప్పుడు తెలిసిన తెలిసినాక ఐటీ సెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇవాళ మన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తారంటే బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో పొలిటికల్ కరప్షన్ ఉండదు, ఎమ్మెల్యే పేరుతో ఎవరైనా వసూలు చేస్తే నా దృష్టికి తీసుకుని రండి అని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తెలియజేశారు. బాపట్ల నియోజకవర్గంలో ప్రజలకి అధికారులు ఎవరు ఇబ్బంది పెట్టినా ఉపేక్షించేది లేదు. ప్రజల్ని ఇబ్బందులకి గురిచేసి డబ్బులు వసూలు చేసినట్లు చూస్తే సహించేది లేదని తెలియజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఎప్పుడో వేసిన లేఅవుట్ల పేరుతో బెదిరించారని చూసినా, గతంలో ప్రస్తుతం కట్టిన ఇళ్లకి ప్రస్తుతం నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేయాలని చూసినా ఏ అధికారిని వదిలిపెట్టేది లేదని ఏసీబీకి పట్టిస్తా అని తెలిపారు. అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనివ్వాలి. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏదైతే వెనకబడి ఉన్నామో దానిని ఓవర్కమ్ చేస్తూ ఈ 5 సంవత్సరాలు ఇంకా మరింతగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కానీ, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, ఈరోజున ఈ రాష్ట్రంలో కనీసం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా. మరి అటువంటి పరిస్థితి నుంచి గడిచినటువంటి 3 నెలలుగా పరిమితులు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సజావుగా నడపడంతో పాటు ఏదైతే హామీలు ఇస్తున్నామో, ఈ కూటమి తరఫున ఏదైతే మేము హామీ ఇస్తున్నామో ఆ హామీలు నెరవేర్చేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకుని దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.